ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు ఎంపీ బడుగుల లింగయ్య సవాల్ విసిరారు. దశాబ్దోత్సవాల్లో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పై వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు కళ్లలో మంటలు మడుతున్నాయని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన జైలు శిక్ష అనుభవించిన రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ భూతానికి ఎంతో మంది బయలయ్యారని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో ఫ్లోరైడ్ రహిత జిల్లాగా కేంద్రమే సర్టిఫికేట్ ఇచ్చిందన్న విషయాన్ని మరువద్దంటూ ప్రతిపక్ష నాయకులు చురుకలంటించారు. ఇది వాస్తవంగా ఇది పార్టీ కార్యక్రమం కాదు, ఇది ప్రభుత్వ కార్యక్రమం. గత 16 రోజులుగా పండుగ వాతావరణంలో సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా 9 ఏళ్ల ఈ ప్రభుత్వం 10 ఏళ్లు అడుగుపెట్టిన సందర్భంలో దశాబ్ది అంటే 10 ఏళ్ల కాలంలో, కానీ గత కాంగ్రెస్ ఇతర పార్టీల పాలనలో 100 ఏళ్ల నుంచి కాని అభివృద్ధి ఈ 10 ఏళ్లలో జరిగింది. దశాబ్ది కాలంలో జరిగింది. శతాబ్ద కాలంలో జరిగిన అభివృద్ధి దశాబ్ద కాలంలో జరిగింది. కాబట్టి ఈ 10 ఏళ్ల పండుగను తెలంగాణ ప్రజలందరూ కూడా చేసుకొని ఆనందంగా తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేస్తున్నారు. ఇది వాస్తవంగా ఇది పార్టీ కార్యక్రమం కాదు, ఇది ప్రభుత్వ కార్యక్రమం. దీన్ని రాష్ట్రానికి చెందిన, జిల్లాకు చెందిన అధికారులందరూ కూడా డిపార్ట్మెంట్ల వారీగా ఒకరోజు సాగునీరు మీద, ఒకరోజు విద్యుత్ మీద, ఒకరోజు వైద్య ఆరోగ్యం మీద, ఒకరోజు సురక్ష పాలన మీద, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. నిన్న గిరిజనోత్సవం, ఇవాళ త్రాగునీటి దినోత్సవం. దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ కు వస్తున్న ఆదరణను చూసి మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలు